హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ వ్లాగ్స్. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నా సీమంతం వ్లాగ్ అండి. ఇది యాక్చువల్గా ఇది నాకు చాలా స్పెషల్ వీడియో. ఎందుకు ఇంత స్పెషల్ అని చెప్తున్నానంటే, మా మామయ్య చేతుల మీదుగా జరిగిన లాస్ట్ ఫంక్షన్ అండి ఇది. సో నాకు కానీ మా హస్బెండ్కి కానీ చాలా ఇష్టం ఇది. ఎందుకు అంటే యాక్చువల్గా తను ఉన్నప్పుడు చేసుకున్న ఫంక్షన్ ఇది. చాలా మెమరబుల్. అండ్ ప్రతి ఆడపిల్లకి కూడా 2 ఫేజెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఈ లైఫ్లో. ఒకటి మ్యారేజ్, 2 ప్రెగ్నెన్సీ టైం అండి. మళ్ళీ మళ్ళీ రాదు. ప్రెగ్నెన్సీ టైం అనేది అది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ లైఫ్లో. చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. అలానే అంత ఈజీ ఏం కాదు. బట్ ఎంత ఎంత కష్టమైనా కూడా అంత హ్యాపీగా భరిస్తామన్నమాట. అది అంత సంతోషంగా ఉంటుంది ఆ లైఫ్, ఆ టైం అనేది. సో ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళు శ్రీమంతానికి బట్టలు పెట్టారు నాకు. అండ్ శ్రీమంతం అనేది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేశాము. మా అత్తమ్మ వాళ్ళు కూడా బట్టలు తీసుకొచ్చారు నాకు. సో మా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టాక మార్చుకొని శారీ చేంజ్ చేసుకున్నాను. చేంజ్ చేసుకున్న తర్వాత స్వీట్స్ అన్నీ చాలా రకాలు తీసుకొచ్చారు. కొన్ని అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు, కొన్ని అత్తమ్మ వాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేశారు. ఏది కూడా బయట నుంచి తీసుకురాలేదు. ఒక డెకరేషన్ మాత్రమే బయట నుంచి తీసుకొచ్చాము. బట్ చాలా గ్రాండ్గా జరిగింది. హెవీగా ఏం చేసుకోలేదు. మా దగ్గర వాళ్ళని, మా అక్క వాళ్ళని, మా వదిన వాళ్ళని, మా అత్తయ్య వాళ్ళని మాత్రమే పిలుచుకొని చేసుకున్నాము. యాక్చువల్గా ఇంకోటి ఏంటి అంటే, చాలామంది ఏంటి అంటే 5th మంత్లో చేస్తారు, 9th మంత్లో చేస్తారు, కొంతమంది 7th మంత్లో కూడా చేసుకుంటారు. మన ఆంధ్ర సైడ్ అయితే 7th మంత్లో కూడా చేస్తారు. బట్ మా సైడ్ అయితే ఓన్లీ 5th మంత్ ఆర్ 9th మంత్లో చేస్తారు. నేనైతే 5th మంత్లో చేసుకున్నాను. అండ్ చాలా గ్రాండ్గా జరిగింది. ఇవి వచ్చేసి నార్మల్గా చింతకాయలు, మామిడికాయలు. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ టైంలో పులుపు తినాలని చాలామందికి ఇష్టంగా ఉంటుంది కదా, అందుకని సో వెండి దాంట్లో ఇలా చేయించారు మా అమ్మ వాళ్ళు. సో ఇక్కడ నాకు ముట్టిస్తున్నారండి. తినొచ్చేసి మా పెద్దొదిన అండ్ మా పెద్దన్నయ్య. అండ్ వీళ్ళు వచ్చేసి మా మామయ్య అండ్ అత్తమ్మ. వీళ్ళు కూడా నాకు బట్టలు పెట్టారు. కంపల్సరీ కదండి బ్యాంగిల్స్, శారీ, ఫ్లవర్స్. వితౌట్ అది లేకపోతే శ్రీమంతం అనేది అవ్వదు. బట్ ఆ బ్యాంగిల్స్ చేతి నిండా వేసుకుంటే ఆ కళ వేరుగా ఉంటుంది. ఆ రోజు ఎప్పటికీ రాదు. అండ్ ఈ రోజు ఆ డే గుర్తు చేసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ చాలా చాలా మెమరబుల్ డే. ఫస్ట్ శ్రీమంతం అలానే చేసుకున్నాను. అండ్ సెకండ్ కూడా అలానే చేసుకున్నాను. సింపుల్గా చేసుకున్నా. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కటి స్వీట్ కానీ, హాట్ కానీ, ఏదైనా ఇంట్లో చేసినవి, ఇవన్నీ కూడా ఇంట్లో చేసినవి అండి. యాక్చువల్గా ఇవి ఏంటి అంటే మురుకులు అంటారు, లేదంటే జంతికలు అంటారు కదా, అవి ఇలా బౌల్స్ లాగా చేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేశారండి. చెప్పానుగా మా అత్తమ్మ వాళ్ళకి కూడా మా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టారనండి. తినొచ్చేసి మా అమ్మ, డాడీ, మా అమ్మ, నాన్న అండ్ మా అత్తయ్య, మామయ్యకి బట్టలు పెడుతున్నారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళు బట్టలు తీసుకొచ్చారు. అండ్ వీళ్ళు వచ్చేసి మా నేబర్స్ అండి. చెప్పానుగా, చాలా వీడియోస్లో చెప్పాను, మా నేబర్స్ చాలా క్లోజ్గా ఉంటారు. ప్రతి ఈవెంట్కి, ఈవెన్ నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నాకు మాత్రం ప్రతి దానికి వచ్చారు వాళ్ళు. అంత బాగుంటారు. తినొచ్చేసి మా మేనమామ వాళ్ళ వైఫ్ అండి, మా అత్త. తినొచ్చేసి నా కోడలు, మా పెద్దదిన వాళ్ళ పాప. అండ్ తర్వాత మేము కూడా ఒక చిన్న 2-3 పిక్స్ దిగేసామండి. సో ఇలా హ్యాపీగా అయితే నా సీమంతం అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.